ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాలు. దానికి పెట్టింది పేరు హైదరాబాద్ అని చెప్పాలి. హైదరాబాద్లో అటు గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, ఇంకో పక్క బల్కంపేట్, ఈ 3 ప్లేసెస్లో ఎట్లా జరుగుతుందో, ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మనం చూస్తూనే ఉంటాం. అందులో ముఖ్యంగా బోనాలను చూడడానికే కాదు, పోతరాజులను చూడడానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేసే వేషం భయంకరంగా ఉంటది. అయితే పోతరాజులు మరి ఎట్లా రెడీ అవుతారు, అంటే అమ్మవారి దగ్గరికి ఎట్లా వెళ్తారు, వాళ్ళ దినచర్య ఏంది, వాళ్ళు పాటించే నియమాలు ఏంది, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు నర్సింగ్ అన్న ఉన్నారు, పోతరాజు. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి ఇక్కడే పోతరాజు వేషం వేస్తున్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మ. మీరు చెప్పండి, పోతరాజుగా ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిస్తున్నారు? నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము పోతరాజు. మాకు దినేష్ గురు. దినేష్ మాకు ఒక మంచి స్నేహితుడు, నాకు చిన్ననాటి స్నేహితుడు. ఒక మంకలమ్మ గుడికి వేసేది 12 సంవత్సరాల నుంచి, బయట వేసేది 18 సంవత్సరాల నుంచి. ఈ చైర్మన్ కామేష్ అన్న, రమేష్ అన్న, లక్ష్మమ్మ మాకు గుడికి ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మా దినేష్ కూడా మా గ్రూప్ ఉంది, మా పోతరాజులు ఉన్నారని వాళ్ళని అవకాశం రికమెండ్ చేసి మమ్మల్ని ఆ గుడిలో ఎంట్రీ చేయించిండు దినేష్. ఈరోజు సికింద్రాబాద్లో ఉజ్జయిని మంకలం దినేష్ గ్రూప్ అంటే అదొక బ్రాండ్. మా గురువు ఎక్కడ పోయినా దినేష్ గ్రూపే అంటాం మేము. ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో ఒక పక్క బల్కంపేట్ ఉంది, గోల్కొండ ఉంది, లాల్ దర్వాజా ఉంది, ఉజ్జయిని ఉంది. ఇప్పుడు మీరు ఓన్లీ ఉజ్జయినిలోనే వేస్తారా, లేకపోతే అన్ని టెంపుల్స్ దగ్గర వేస్తారా? మేము ఉజ్జయిని మంకలం ఫస్ట్ మాకు రెస్పాండ్. ఫస్ట్ ఆయమకు మేము ఘటంకి ఇస్తాం. ఈ 29కు ఘటంకి అమ్మవారిని ఘటం తయారు చేయడానికి పోతరాజు చేసి అమ్మవారిని అలంకారం చేసుకొని ఆ ఘటం నుంచి గుడికి వచ్చి గుడి నుంచి మొత్తం డివైడ్ అయిపోతాం. డివైడ్ అంటే బోనాల పండుగకు సోమవారం గావు కార్యక్రమం అవుతుంది, రంగం కార్యక్రమం అవుతుంది. రంగం కారణంగా గావు అవుతుంది. ఆ తర్వాత గుడిలో ఇంటర్నేషనల్ వాళ్ళు పెద్దవాళ్ళు పిలుస్తుంటారు. మన ఊరేగింపు అమ్మవారి పోతరాజులు ఉన్న వాళ్ళు కొంతమంది పోతరాజులను పిలిపించి అమ్మ దయ ఆశీర్వాదంతో వాళ్ళ మొక్కు, వాళ్ళు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. పోతరాజు అంటే పోతలింగడు, అమ్మవారి తమ్ముడు. ఆ పోతలింగాన్ని అమ్మవారిని ఊరేగింపు తీసుకుపోయి ఊరు ఇంటి బోనం, ఇంటింటి పిల్ల పాపాల జిల్లాలు అందరూ సంతోషంగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలని ఆ పోతరాజు వేషం వేసి అమ్మవారిని ఊరేగింపు తీసుకొచ్చి వాళ్ళకి శాంతి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇప్పుడు మీరేమైనా సంఘం ఉంటుందా పోతరాజులకు? ఉన్నదమ్మ, సంఘం ఉంది. ఒకప్పుడు 800 పోతరాజులు ఉండే, ఇప్పుడు 1800 పోతరాజులు అయ్యారు. 1800 చాలా అయిపోయారమ్మ. జనరేషన్ చాలా అయిపోయింది. మొత్తం లేటెస్ట్ మోడల్ చూపిస్తారు. పోతరాజు అంటే అమ్మవారు పసుపు కుంకుమతోని, పెద్దవాళ్ళు మాకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా పసుపు కుంకుమతోనే వేస్తున్నారు. మేము ఏంటంటే దినేష్ ఏంటంటే ఒక పసుపుల కలర్ పెయింటింగ్ వేశాడు. పెయింటింగ్ ఆయననే స్టార్ట్ చేసింది దినేష్. ఆ పెయింట్లో కూడా ఎల్లో అంటే పసుపు కలర్, రెడ్ అంటే కుంకుమ కలర్, ఈబుద్ అంటే వైట్ కలర్, కాటక చెమ్కి. ఇవే ఇలా కొంచెం వెరైటీగా అట్రాక్షన్ కావాలంటే పలానా పోతరాజు. ఇప్పుడు ఎక్కడి నుండి డిస్ట్రిక్ట్ నుంచి ఊర్లకైనా వస్తుంటారు పోతరాజు చూడండి. ఒకప్పుడు పోతరాజు చూడడానికి 2 hours 3 hours టైం పడుతుండే. అప్పుడు పోతరాజు జనాభా తక్కువ ఉండే. ఇప్పుడు రేంజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అయితే ఎవరు వచ్చినా ఒక పలానా పోతరాజుని చూడాలంటే అరే భయంకరం ఉన్నాడు, భంగిరంగా ఉన్నాడు, ఆయన రూపం చూసిన కొంతమంది భయపడిపోతారు. అట్లా పబ్లిక్కి హ్యాపీనెస్, సంతోషము వాళ్ళు ఉండాలని మేము ఎంత బాధపడి పబ్లిక్ గురించి వాళ్ళ సంతోషమే మా సంతోషం. ఏ బాధ అయినా ఇప్పుడు మేము ఒక లెన్స్ పెడతాం, ఆ లెన్స్ పెట్టాలంటే కనీసం ఒక 1 hour పెయిన్ ఉంటుంది మాకు. గజ్జలు కడతాం, 2-3 కిలో గజ్జలు కడతాం, మాకు ఇక్కడ బ్లడ్ బ్లాక్ అయిపోతాయి. అట్లా మేము 6 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4 o'clock అవుతుంది. అట్లా మేము ఏంటంటే పబ్లిక్ అమ్మవారి ఆశీర్వాదాలు, పబ్లిక్కి ఆశీర్వాదం మాకు అలా ఉండబట్టి వాళ్ళని హ్యాపీనెస్. ఒకప్పుడు పోతరాజు అంటే 10 అడుగులు దూరం పోతుండే. ఇవాళ రేపు పోతరాజు అంటే అన్న ఒక సెల్ఫీ అంటే ఆ సెల్ఫీతో పోతరాజు దిగి ఒక దిశలో పలానా సికింద్రాబాద్ పోతరాజుతో ఒక ఫోటో దిగినా వాళ్ళ హ్యాపీనెస్, మేము హ్యాపీనెస్. దాని గురించి మేము ఎంత కష్టపడడానికి రెడీ. ఆ అమ్మ ఆశీర్వాదం గురించి మాకు ఎంత శక్తినిస్తుంది, మేము ముందు పోతూనే ఉంటాం. సరే అన్న, అంటే నాది ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం 4 ప్లేసెస్లో ఇప్పుడు ఈ ఆషాఢంలో బోనాలు నడుస్తూ ఉంటాయి. గోల్కొండ నుంచి స్టార్ట్. అయితే పోతరాజులు దేని దానికే ఉంటారా? ఇప్పుడు మీరు ఉజ్జయినికి అన్నారు, మీరు ఉజ్జయిని మాంకాల దగ్గరనే పోతరాజు వేషం ఇస్తారా, ఇంకా వేరే టెంపుల్ వేస్తామమ్మా? మేము ఉజ్జయిని మాంకాలమ్మకి వేస్తాం, బొడ్రే పండుగకి వేస్తాం, మళ్ళీ ఊర్లలో అమ్మవారి విగ్రహాలు ఫస్ట్ అయ్యేకి వీటికి వేస్తాం. మేము సంవత్సరంలో 2-3 సార్లు వేస్తూనే ఉంటాం.
మళ్ళీ దుర్గామాతకి వేస్తాం. దుర్గామాత కరీంనగర్లో వేస్తాం, మచిలీపట్నం వేస్తాం. అమ్మవారు మాకు ఎక్కడికైనా మాకు సాయం చేసే అమ్మ ఉంది. ఆర్డర్ ఇచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు సంతోషం, భక్తులు మమ్మల్ని పిలుస్తున్నారు, మేము ఆ భక్తుల ఆశీర్వాదం మేము పొందుతాం, అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళు పొందుతారు. ఎక్కడ పోయినా అమ్మ ఆశీస్సులని, మా గురువుల ఆశీస్సులని. ఓకే అన్న, అంటే మీరు రెడీ అయిన విధానం కూడా మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఎట్లా రెడీ అవుతారు, అంత బరువు గజ్జలు, మొత్తం ఆభరణాలు వేసుకుంటారు, ఎట్లుంటుంది అనేది అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు మా కోసం మా ఛానల్ తరపున మీరు రెడీ అయ్యి చూపిస్తే మేము చూస్తాం, అట్లనే మాట్లాడుకుందాం కూడా. ఓకే అమ్మ. మహంకాళి తమ్ముడుగా పోతరాజుగా రెడీ అయ్యి మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు మీ వేషధారణ ఏదైతే ఉందో, ఈ గజ్జెలు, ఈ కోల, ఈ వేషధారణ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అమ్మ, పోతరాజుకి ఉట్టిగా పోతే ఎవరు గుర్తుపట్టరు. అమ్మవారి శూలము మాకు ఈరగోల ఇచ్చింది. ఈ పూస గజ్జ నవగ్రహాలు మాకు ఒంటి మీద ఇవి ఉంటేనే మాకు శక్తి. ఈ దుష్టశక్తి కానీ ఏదైనా కానీ మా మీద ఏది పడకుండా, నీడ పడకుండా, నడడిసి తలకుండా. ఒక పోతరాజు అంటే ఉత్తగా అయితే కనపడాడు కదా, గంభీరంగా కనపడితేనే ఈ పెయింట్ కానీ, మేకప్ కానీ, పసుపు కానీ, కుంకుమ ఒక భయంకరంగా ఒక ఉగ్రరూపంలాగా చూపించుకుంటా, గౌ కేకలు పెట్టుకుంటా పోతరాజు అమ్మవారిని ఊరేగించి తీసుకొస్తారు. గుడి కార్యక్రమం అయిందంటే గావు ఉంటుంది. అమ్మవారి రంగం అయిపోయినాక పోతరాజు ఏంది గావు పట్టాల. గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి ఆ గావు కార్యక్రమం ఏందో పోతరాజు పరిశీలించి అమ్మవారిని శాంతి చేసి పోతరాజు శాంతి అవుతుంది. పోతరాజు స్టోరీ ఎట్లా ఉంది, అంటే ఎట్లా పుట్టిండు పోతరాజు అమ్మవారి దగ్గర, తమ్ముడిగా ఎట్లా గుర్తింపు పొందిండు? అమ్మ, అప్పుడు పోతరాజు అంటే వీళ్ళు 7 అక్క చెల్లెలు ఉంటుండే. అప్పుడు అమ్మవారి పేరు లేకుండే. పోతరాజుని సృష్టించిందే నల్లపోషమ్మ. పోతరాజు ఎట్లా సృష్టించిందంటే, శివుడు అమ్మవారి నల్లపోషమ్మ నల్ల బొగ్గుందని ఆమె బిడ్డ, శంకరుని బిడ్డని అడవిలో ఇడిచిపెడతాడు. ఆమెని కాళీ రూపం, పార్వతి అమ్మ కాళీ రూపం, ఆ రూపంతో ఆమె శక్తి అవుతుంది. శివుడిని ఒకప్పుడు కాళీమాతనే శివుని తొక్కింది. ఈ కాళీ నల్లపోషమ్మ కూడా శివుని మీద కోపంతో ఆగ్రహించుంటే శివుడు ఏం చేసి ఈ అమ్మవారిని మొత్తంకి ఆమె లేకుండా చేద్దామని చూస్తే, ఆ పోషమ్మ తల్లి పోతలింగడ నా తమ్మి పుట్టి ఏనునో ఆ శివుని కూడా ఎదిరించి ముంగడి భయపెట్టించుకుంటే పంపించిన పోతరాజుడు నల్ల పోషమ్మ తరపు నుంచి పోతరాజు అమ్మవారి తమ్ముడు పోతరాజుడు పోతలింగడు అంటారు. అమ్మ బొడ్రాయి ముంగట ఉండేది పోతలింగడు. ఏ గావు కార్యక్రమం, ఆట కానీ, కోడి కానీ, శాఖ కానీ, పానకం కానీ ఏదైనా పోతరాజుకి ఎక్కుతుంది. అమ్మవారికి ఎక్కే బోనం, పర్వన్నం, బెల్లమన్నం, తోటకూర ఇవి ఎక్కుతుంది. నా పోతరాజు అనేది గావుకు అతనికి కోపం, దాహం, ధూపం అన్నీ అవుతుందంటే ఆ శాఖ కానీ, ఆ కోడి ఏది కానీ, మేక కానీ అతనికే చెందుతుంది. అట్లా పోతరాజు అమ్మవారి తమ్మునిగా ఒక శక్తి శివుని ముంగట నందెట్లనో అమ్మవారి ముంగట ఈ పోతలింగడు ఒకటి. అమ్మవారిని ఊరిగేంపు తీయాలన్నా పోతరాజు లేని అమ్మ కదలది. ఇంటింటి బోనం కానీ, ఊరు పొలిమేరలో ఏ దుష్టశక్తులనని ఆ దుష్టశక్తిని ఎదిరించి పోతరాజు గావు కేకతోని అమ్మవారిని బోనాన్ని ఊరేగించి ఊరు మంచిగుండాలా, ఊరు ప్రజలు మంచిగుండాలా, పంట పొలాలు మంచిగుండాలా. అట్లా పోతరాజుడై పోతలింగడై పోతరాజుకి అమ్మవారి తమ్ముడై, అమ్మవారికి పోతరాజు అంటే ఒక సెక్యూరిటీ గార్డ్. ఏదొచ్చినా పోతలింగం దాటుకొని రావాలి, కానీ అంత దాకా రాదు. పర్మిషన్ ఏదైనా తీసుకోవాలన్నా పోతలింగంతో తీసుకొని అమ్మదారికి పోవాలి. అంటే రెడీ కావాలన్నా, పోతరాజు వేషం వెయ్యాలి అన్న ఏమైనా నియమాలు ఉంటాయా? అట్లనే నియమాలతో పాటు ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా? ఎందుకంటే చిన్న పిల్లలు 2 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు వేస్తున్నారు. అసలు ఏమన్నా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? నియమాలు ఏమైనా ఉన్నాయా? ఇలా నియమాలు చాలా ఉన్నాయమ్మా. పోతరాజు అంటే బ్రహ్మచరితం, పోతరాజు అంటేనే బ్రహ్మచారి. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు పాటిస్తలేరు, కానీ పాటించిన వాళ్ళే మంచోళ్ళు. ఇప్పుడు గురువు ఉంటాడు, మాకు ఒక దినేష్ గురువు. దినేష్ మాకేం చెప్పిండు, ఈ విధంగా నడవాలి. మన పోతరాజు ఇష్టంగా అమ్మవారి సేవల దీక్షల పూజ చేసుకొని అమ్మవారిని నమ్ముకొని ముందడుకొని పోవాలి. గురువు అనేది ఒక పెద్ద తాయితే వేస్తాడు మాకు బందోబస్తు అని. ఎక్కడ ఏమైనా జరిగినా ఏదో ఆటంకం వచ్చినా
దానికి మనకు ఆ పనికి కొంచెం సొల్యూషన్ మనకు గురువు ఇస్తాడు. గురువు చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు ఏమంటే వీళ్ళు చిన్న పొరలు అయితే చిన్న పొరలు వేయాలి. ఎట్లా వేయాలంటే ఇప్పుడు నా ఇంట్లో నాకు కొంచెం ఇబ్బంది ఉంది, తల్లి నాకు కొడుకో బిడ్డో పుడితే చిన్నపిల్లగాలని మగపిల్లగాని వేపిస్తారు. పోతరాది అయిన మొక్క అది, నీ ఇంటి మొక్క అది. ఇప్పుడు కొన్ని జాగాల పోతరాది వేయించి చిన్నపిల్లల గుండె ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది, దమ్ము వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఈ గజ్జలు కడతాము, ఇక్కడ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఇట్లా మేము 6 o'clock వేస్తే మార్నింగ్ 4 o'clock దాకా వేస్తాం. ఈవినింగ్ 6 నుంచి సాయంత్రం 6 కాల్ నుంచి మార్నింగ్ 4 o'clock దాకా ఉంటుంది ప్రోగ్రామ్ మాకు. అట్లా మేము కొంచెం బాధకు బ్లడ్డంగా ఉంటాం, తట్టుకుంటాం. చిన్నపిల్లడు తట్టుకుంటాడా? అతను ఊపిరి ఎంత ఉంటుంది? రేపు ఎలా ఏమైనా అయితే రెస్పాన్స్ ఓడి. చిన్నపిల్లలని ఏపియకండి. ఆ చిన్నపిల్ల చేస్తే ఖుషి చేస్తే ఒక 10 నిమిషాలు అర్ధగంట ఖుషి అయ్యి, కానీ ఇంకా సిరి అతని మీద ఎంత నజర్ ఉంటుంది, ఎంత గాలి ఉంటుంది, అది మిగతలు. ఒంటి మీద పసుపు అనేది ఉత్తగా రాదమ్మా. పసుపుతోని కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, మూల శక్తులు ఉంటాయి, రక్త పిశాసాలు అంటారు వాళ్ళని. వాళ్ళు వచ్చి మీ మీదకి ఏం తీసుకుంటామో అవి వచ్చి మా మీద కూర్చుంటాయి. మాకు అది ఒక గుట్టలకు వజన్ లాగా ఉంటుంది. దాన్ని ఎదిరించి కూడా మాకు అమ్మ శక్తి ఇస్తున్న వాటికి మేము ఎదురుపోతాం. అది పోతరాజు. అంటే పోతరాజు అంటే మీదికి దేవుడు వస్తారు అని చెప్పేసి అంటారు. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అమ్మ దేవుడు వస్తాడని కాదు, పూనకం వస్తుంది. ఆ పోతరాజు ఏంటంటే అమ్మవారి గావు పట్టినప్పుడు ఒక 2 seconds అతనికి ఆవేశం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహాన్ని, ఆ కోపానికి ఏమవుతుందంటే ఒక ఒంటలున్న ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం బ్రైన్ అవుట్ అయిపోతుంది. 2 నిమిషాలు మనం మనుషులం. ఆ గావు పడతప్పుడే ఆ గావు పడితే అమ్మవారి ఆశీర్వాదం ఇట్లా మా మీద వచ్చి వెళ్ళిపోతుంది. పోతరాజు దేవుడు, పోతరాజే దేవుడు. ఇంకెవరు దేవుడు వస్తాడమ్మా? ఏమో అంటారు, లోపలికి ఏదో శక్తి వస్తుంది. అమ్మవారి పూనకం వస్తుంది అమ్మా, పూనకం వస్తుంది. అమ్మవారి పూనకం వస్తుంది. అది 2 seconds, గంటలు 2 గంటలు 3 గంటలు కాదు. ఆ అమ్మవారి గావు పడుతున్నప్పుడు ఆ అమ్మవారి దీక్షల అతను మైకం అయిపోతాడు. అతను ఆ లోకంలో ఉన్నాడు, అమ్మవారి దృష్టి మీద ఉంటుంది. అట్లా అమ్మవారి మైకంలో అతను కొంచెం సేపు అతను కోలుకోలేడు. ఒక 10-15 మీద కోలుకోలేడు. ఆ గావు ఏంటంటే ఒక మనము శక్తి ఉంటుంది అమ్మవారిదల్లా. గావు అంటే ఒక యాటతో సమానమే. ఇప్పుడు మనము ఉజ్జయిని మంకలమ్మ గావు పోతారా, బ్రాహ్మణ మంకలమ్మ మాకు సొరకాయనే ఇస్తారు. ఊరు విలేజన్లా గావు పోతారు, యాటను పడతారు. అట్లా ఎవరు కట్టుబడారు వాళ్ళు, వాళ్ళ పెద్ద ముత్తాతల నుంచి గురువు నుంచి ఎట్లా కట్టుబడి ఉందో వాళ్ళు అట్లా కట్టుబడి నడుచుకోవాలి. ఆ కట్టుబడి కాదైతే అట్లా చేయలేడు. మా కట్టుబడి మేము ఇట్లా చేయలేము. మాకు నేర్పించింది మా గురువు. మా గుడోళ్ళు కూడా మా కామేశ్ అన్న, రమేష్ అన్న, లక్ష్మమ్మ మాకు ఏది ఉన్నా ఇట్లా కాదు ఇట్లా చెప్తారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళకు ఈసారి మాకు గుడికి అవకాశం ఇచ్చింది వాళ్ళే. జన్మజన్మ అలా రుణపడి ఉంటాం. మా దినేష్కి, మా లక్ష్మమ్మ, కామేశ్ అన్న, రమేష్ అన్న. నియమాలు పాటించాలి, బ్రహ్మచారిగా ఉండాలి అని అంటున్నారు. కానీ కొంతమంది పోతరాజులు తాగేసి ఉంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈవెన్ మనం ఇప్పుడు ఉజ్జయిని మంకాళి కాడ చాలా మంది అంటే దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే తాగేసి ఉంటారు పోతరాజులు, ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది భయపడతా ఉంటారు. ఏమైతుందంటే టాకు లైట్ ఫోక్సింగ్ ఉంటుంది. ఇంకోటి మేము ఏం తినం. తింటే మాకు దమ్ము వస్తుంది. మేము అసలు ఏం తినం. తింటే ఒక 2 ఇడ్లీ తింటాము, ఇంత మన నీళ్ళు పండ్ల రసమే తాగుతాం. ఏం తినం. దానికి ఏమైంది లైట్ ఫోక్సింగ్ ఒక్కొక్కసారి మాకు గుమ్మొచ్చినట్టు అయిపోతుంది. దాంట్లో కొంత విధంగా కూడా తాగినా అంటారు. తాగపోయినా మాకన్నా పెద్దవాళ్ళు కూడా పాలు తాగి అటుపని తిని కూడా వేషం వేశారు. ఈ అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ డీజే సౌండ్ కూడా మాకు గుండెలే అదురుతుంది. ఆ డప్పు సప్పటికి మాకు ఏముండదు. మేము ఆడాలి, మేము ఆడితే దమ్ము వస్తుందని భయంకి ఇప్పుడు మేము మోషన్స్ కూడా మేము పోలేము, యూరిన్ కూడా సరిగ్గా పోలేము. అట్లా మేము ఎన్ని అవర్స్ దాకా ఉంటాం. అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లంకి ఏమైతే ఇప్పుడు లెన్స్ పెట్టాం. ఆ లెన్స్ లైట్ ఫోక్సింగ్కి మాకు మబ్బులో ఏం కనపడరు, మనిషి ముఖం కనపడది. ఏంది మనకు అట్రాక్షన్ గురించి మనం ఆడుతున్నది. కొంతమంది ఉన్నారు, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు చిల్లరగా చేసి పెద్దవాళ్ళ పేరు కూడా ఖరాబ్ చేస్తారు. అది తప్పు, వాళ్ళు చెయ్యదు. ఇంకొకటి ఏంటంటే ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు పోతరాజు. అట్లా కొట్టొద్దు, తప్పు. నీ దగ్గరకు వచ్చి మన దగ్గరికి ఎందుకు వస్తారు? అతను పానం బాకపోయినా, అతని మీద ఏదైనా గాలి దూకినా ఈ ఈరగోళ్ళతోని ఒక దెబ్బ కొట్టి అతను బొట్టు పెడతాం మనం. అతను జన మంచిగా అవుతాడు, అతని నమ్మకం అది. ఇప్పుడు ఏమైతుంటే పోత గల్లీలో పోరలు ఇంట్లో జలకిస్తే పోరలు కింద పడిపోతారు. భయపట్టి ఇయ్యాల. ఎందుకు భయపట్టాలంటే ఓల్డ్ సిటీలా కొంతమంది వినరమ్మా, వాళ్ళ 6 feet ఈరగోళ్ళు ఉంటాయి. వాళ్ళు అతని మీద పడుతుంటారు, కార్యాన్ని చేయనియరు. ఆ కార్యం కోసము ఓల్డ్ సిటీలా ఎట్లా పడితే అట్లా కొడతాడు. అది రూల్. ఎందుకంటే అతను పబ్లిక్ అతని మీద పడితే అతను ఏం చేయగలుగుతాడు?
వేల మంది మీద పడుతుంటే ఏం చేయగలుగుతాడు? అక్కడ సిస్టమ్ వేరు, ఇక్కడ సికింద్రాబాద్ సిస్టమ్ వేరు. పోతరాజుని ఆడేయాలంటే జాగియాల అతని మీద పడదు. ఎక్కువ ఇప్పుడు షూ వేసుకుంటారు, కొంతమంది షూ వేసుకొని మీదకి వచ్చి మా కాలు దొక్కుతారు, చేస్తారు. అతను మనకు బాధ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా కొడితే భయపడి పోతాడని అట్లా కొడతాం. ఇంకోటి చిల్లర కూడా మనం కొట్టొద్దు, చెయ్యొద్దు, అది తప్పు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ శిక్ష 100% అనుభవిస్తారమ్మా. అది పోతరాజైనా కానీ పబ్లిక్ అయినా కానీ ఎవరైనా కానీ. పోతరాజుని బాధ పెట్టినా ఇలా నన్ను బాధ పెడతారు, రేపు అమ్మ నిన్ను బాధ పెడతారు. గవర్నమెంట్ మిమ్మల్ని అంటే అప్పుడు దినేష్ పోతరాజు చాలాసార్లు అన్నారు మీడియా ముందర, అంటే మాకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలా, అంటే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి అండ్ మాకు కొంచెం అట్లీస్ట్ మేము వెళ్తున్నా కూడా మాకు కొంచెం పోలీసులు రెస్పెక్ట్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి కూడా చాలా వరకు మాట్లాడారు. మీరు దీని గురించి ఏమంటారు? పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారమ్మా. వాళ్ళు పబ్లిక్ ని మెయింటెనెన్స్ చేయాలి, వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మనం ఏంటంటే ఒక జాతర అయితే పబ్లిక్ కొంచెం అర్థం చేసుకోవాలి, పోతరాజు మీద పడవద్దు. వాళ్ళు పబ్లిక్లో లొల్లిలు ఏమైనా అయితే భయంకి వాళ్ళు కొట్టి పబ్లిక్ సాల్వ్ చేస్తారు. వాళ్ళది ఏం తప్పలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. మనమే కొంచెం పబ్లిక్ ఏం అంటున్నంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం దారి ఇచ్చి అతనికి ఇస్తే మనం హ్యాపీ, మీరు హ్యాపీ. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా? గవర్నమెంట్ సపోర్ట్ ఏంటంటే ఈ తెలంగాణలో బోనాల పండుగ వచ్చినప్పుడే పోతరాలు గుర్తుంటారమ్మా, ఆ తర్వాత పోతరాలు గుర్తుండరు. మా దినేష్ ఏమన్నాడంటే గవర్నమెంట్కి అక్కడ మంకలముగుడి కాడ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మాకు ఒక హెల్త్ కనుక ఇష్యూస్ చాలా అయినాయి. ఒకళ్ళు ఆటడకు వచ్చి పోయారు, ఒకళ్ళు షుగర్తో కాళ్ళకు ఇదైపోయి చనిపోయి ఉన్నారు. మా సంఘంలో పోతరాజులకు గవర్నమెంట్ తరఫు నుంచి మాకేంటంటే ఒక హెల్త్ కార్డు, మాకు హెల్త్లో బాడీలో ఏం హెల్త్ వచ్చినా మాకు ఆ ట్రీట్మెంట్ కొంచెం ఫ్రీగా చేపియాలని మేము కోరుకుంటాం. హెల్త్ కోసమే అడుగుతున్నాం, హెల్త్ కోసమే మాకు ఏదైనా దయచేసి మా అవకాశం చేయాలని మేము కోరుకుంటున్నాం. పోతరాజుకి మాకు చాలా ఇబ్బంది వస్తాయి. మా బోనాల పండుగకు కొన్ని మా డ్యూటీలు కూడా పోతాయి. మాకు పనుల పర్మిషన్ ఇయ్యరు. ఇప్పుడు నేను బట్టల దుకాణంలో పని చేస్తాను, ఇతను సౌత్ ఇండియా షాపింగ్ చేస్తాడు, అట్లా టెంట్ హౌస్లో చేస్తాడు. మా ఆధారంకి ఏది లేదు, మేము ఏం అడుగుతలేము. మాకు హెల్త్ గురించి కొంచెం అడుగుతున్నాం. మాకు హెల్త్ కార్డు ఇస్తే ఒక పోతరా ట్రీట్మెంట్ అంటే దాని వల్ల కొంచెం తక్కువ బెనిఫిట్, ఏమైనా కాళ్ళకో ఏమైనా ప్రాబ్లం అయితేనే దాంట్లో హెల్త్ కార్డు లాగా మాకు గవర్నమెంట్ పోతరాలకు ఇస్తే మాకు కృతజ్ఞతలు ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు మీకు ఏం రావా అంటారా? మాకేమొస్తాయి అమ్మ, మా గుడి తరఫు నుంచి మాకు మా మౌలు మాకు ఇస్తారు. గవర్నమెంట్ తరఫు ఎవరికి సంఘం తరఫు నుంచి సంఘం కొన్ని హెల్ప్ చేస్తుంది. గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఇంతవరకు మాకేం రాలేదమ్మా. పోతరాల టీంకి రాలేదు, సంఘంకి రాలేదు. అంటే సంఘంలో యూనిటీ మిస్ అయింది అని చెప్పేసి కూడా అంటారు, అసలు వాళ్ళు కలిసి కట్టుగా ఉండారు అని చెప్పేసి కూడా అంటుంటారు. అయ్యిందమ్మా, ఫస్ట్ యూనిటీ ఉండే. గత దినేష్ వెళ్ళిపోయినప్పటి నుంచి, అతను చనిపోయిన నుంచి ఒక సిస్టమ్ అనేది లేదు. కానీ ట్రై చేస్తురమ్మా. ఆర్కేపురం రాకేష్, చందు పైల్వాన్, గబ్బర్ సింగ్ చారి ట్రై చేస్తురు. ఆ సంఘాన్ని మళ్ళా ఒక శక్తితో మళ్ళీ ముందుకు తీసుకొచ్చి చాలామంది ట్రై చేస్తురు. కొంచెం విడిపోయినట్టు అనిపించింది, ఇప్పుడు ట్రై చేస్తురు. మా సంఘంకే చెప్తున్నా, పోతరా సంఘంకే ఎవరైనా కానీ ఎక్కడ కానీ రెస్పాండివ్ తీసుకోవాలని నాకు కోరుకుంటున్నాను సంఘం పెద్ద మనుషులతో. అంటే ఈ 26 తారీఖు బోనాలు ఇవాళ నుంచి 26 గోల్కొండ స్టార్ట్ అయిందమ్మా. ఈ 26 తారీఖు గోల్కొండ స్టార్ట్. ఇప్పుడు నెక్స్ట్ 29కు మంగళమ్మ ఘట్టము, మళ్ళీ 13, 14కు సికింద్రాబాద్ పండుగ. అంటే దినేష్ గురించి చెప్పండి, ఆయన లేరు ఇప్పుడు, ఆయన గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? దినేష్ నాకు చిన్ననాటి స్నేహితుడమ్మా, నాకు ఒక గురువు లాగా. మాకు ఒకటే చెప్తుండే, ఎక్కడ పోయినా మన గ్రూప్కి ఒక పేరు మంచిగా రావాలా, ఎక్కడ పోయినా దినేష్ గ్రూపే అంటారు. సికింద్రాబాద్ పోతరాజ్, ఉజ్జయిని మంగళం దినేష్ గ్రూప్ పోతరాజులు అంటే చాలామంది మేము ఏదైనా తప్పు చేయాలన్నా కూడా మేము భయపడతాం, గుడికి చెడపేడు రావద్దు మా వల్ల అని ఒక సిస్టంతో ఒక పద్ధతితో మేము పోతామమ్మా. నలుగురులాగా మేము కాదు. ఎక్కడ జీవితాంతం మా దినేష్ పేరుని గుర్తు, మా ఊపిరినంతంలో దినేష్ పేరు మేము నిలబెడతాం. మీరు ఈ వేషం వేసుకోవడానికి, అంటే పోతరాజు వేషం వేసుకోవడానికి మీకు ఏమైనా మోటివేషన్ ఉందా? అంటే మీ తాతల కాలం నుంచి ఏమైనా వస్తుందా? మా సికింద్రాబాద్ నల్లపోషమ్మకు మా పెద్దనాయన వేస్తుండే, గబ్బర్ సింగ్ సాయిలో నాయన, మా పెద్దనాయన. మా సాయి గబ్బర్ సింగ్ సాయన మా అన్ననే. నాకు ఇన్ఫ్రేషన్ మొత్తం మా అన్ననే, సాయి అన్ననే. మా పెద్దనాయన వేసినాక మా అన్న వేసాడు, మా అన్న తర్వాత ఇంకో నర్సింగ్ అన్న వేసాడు, ఆ తర్వాత నేను వేసాను. నాకు ఇట్లా మా పెద్దనాయన నాకు ఇట్లా కళలు కనబడి ఉండే. ఇక మా అమ్మ నాయన నడితే ఫస్ట్ వద్దన్నారు, వద్దురా మనకి ఎందుకు అంటే సరే అని కొన్ని రోజులు బాధపడిండే. మళ్ళీ వాళ్ళకు ఏమనిపించిందో, సరే బిడ్డ నీకు అమ్మవారు అంతా పెద్ద ఇంట్లో కనబడ్డ అంటున్నావు కదా, వేసుకో అంటే నా జర్నీ స్టార్ట్ అయింది సికింద్రాబాద్, గాంధీనగర్, ఎవస్ గేట్, హర్యానా అంటే పల్లర్ బండి తీస్తుండే. ఫస్ట్ నా జర్నీ ఆ నుంచి స్టార్ట్ అయింది. వెంకట్ నాకు ఏపించింది పోతరాజు, వెంకట్ వస్తాదు, దినేష్ వస్తాదు.
ఫస్ట్ వెంకట్. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా నేను దినేష్ గారు చేరినప్పటి నుంచి దినేష్ పేరు నుంచి ఎక్కడ డ్రాప్ కాలేదు. ఓకే. ప్రతిసారి మనం ఇంటర్వ్యూ చేసినా కూడా దినేష్ పేరు తీయకుండా నర్సింగ్ అన్న ఎప్పుడు ఉండలేరు. దినేష్ అన్ననే ముఖ్యం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నాకు దేవుడు లెక్క మాట్లాడు, నాకు గురు దేవుడు. ఈ రోజు ఒక నర్సింగ్ పోతరాజు పేరు ఇచ్చిందే దినేష్. ఇక్కడ సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడి నర్సింగ్ పోతరాజు అన్న కూడా దినేష్. దినేష్ లేని నేను లేను, నేను లేని దినేష్ లేడు. దినేష్ ఉంటేనే మేము. ఒకవేళ మా పేరు లేకున్నా పర్వాలే, సికింద్రాబాద్ ఉజ్జలి మంకలి దినేష్ పోతరాజు గ్రూప్ అంటే చాలు, మా హ్యాపీ. అన్న మీరు మీ వేషధారణ గురించి చెప్పిండ్రు, ఓకే. కానీ ఎల్లో కలర్ కాకుండా రకరకాలుగా అంటే కొంతమంది మొత్తం బ్లాక్ వేసేసుకొని దానిపైన ఏదో బ్లూ కలర్ షేడ్ వేసుకుంటున్నారు. అది చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. అంటే అట్లా వేసుకోవచ్చు అంటారా? అట్లా వేసుకోద్దామా. మా గురువు ఏమంటారంటే ఎల్లో అంటే పసుపు కలర్, వైట్ అంటే ఈబుది కలర్, కుంకుమ అంటే రెడ్ కలర్, కాటుక. ఇవి ఏంటంటే కళ్ళకు నల్లగా పెట్టి ఈ ఎల్లోని ఇల్లని కొంచెం డిఫరెన్స్గా చేసుకోవాలి. రాక్షసునిలాగా తయారవడం వేస్ట్. కానీ కొంతమంది భక్తులు మమ్మల్ని పిలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న కొంచెం పోతరాజు భయంకరంగా కనబడాలా. వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తే వాళ్ళు ఇంటే నయం. అన్న పోతరాజులాగా తయారీ కొంచెం ఇల్లైనా కొంచెం అట్రాక్షన్గా వెరైటీగా కొంచెం చేస్తాం. అంటే బ్లాక్ మాత్రం వేయొద్దు. బ్లాక్ అంటే అమ్మవారు నల్లపోషమ్మ. ఇట్లా అమ్మ 7 అక్కచాలు 7 రూపాలు ఉంటాయి, ఆ రూపాలు వేస్తారని వాళ్ళు అంటారు. కానీ మనం అట్లేదు. మనకు ఒంటికి పోతరాజు కలిగేది పసుపు కుంకుమతోనే. ఏదైనా ఎల్లో, రెడ్, వైట్ ఇల్లనే కొంచెం అట్రాక్షన్గా చేసుకొని వెళ్ళి చేయవచ్చు. కానీ అట్లా చేయవద్దు. అండ్ మీరు ఈ కలర్లు వేసుకుంటున్నారు కదా, ఈ కలర్లు ఏమో అంత మంచిదేనా? అంటే ఎందుకంటే మీరు లెన్స్ పెట్టుకుంటారు, ఈ కలర్లని కొన్ని గంటల పాటు ఉంచుకుంటారు. అంటే స్కిన్కు మంచిదే అంటారా? స్కిన్ ఇది బ్రాండెడ్, ఇది వాటర్ ప్రూఫ్ కలిగి అంటే వెళ్ళిపోతుంది. ఈ కలర్ పూసినాక కొంచెం మనం కొబ్బరి నూనె ముఖం పూసిన పర్లే, ఏదైనా ఫేరమైన్స్ ఫేస్కి పూసినా సరేలే. ఏంటంటే కొంచెం నల్లగా అవుతుంది, అంతకన్నా ఇంకేం ఇన్ఫెక్షన్ ఏం కాదు. నెక్స్ట్ ఎవరన్నా కొత్తగా వేషాలు అంటే సేమ్ మళ్ళీ పోతరాజు వేషం వేసుకోవాలి, కొత్త పోతరాజులు రావాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకు ఒకటే చెప్తున్నా, గురువు లేనిది గుడ్డి విద్య. ఫస్ట్ గురువు ఉంటాడు, ఆ గురువుని కనుక్కోండి. ఆ గురువు దగ్గర పోయి నాకు ఇట్లా పోతరాజు వేషం ఉంది, నేను వేయాలా స్వామి, నాకు కూడా ఆశ ఉందంటే అతను నిబంధనలు చెప్తాడు. తల్లి తండ్రి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఒప్పుకుంటే మనం వేయాలి. వాళ్ళకు కూడా సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఓకే అన్నాక గురువు దగ్గరకు వచ్చి నిబంధనలు కనుక్కొని పసుపు కుంకుమ, మళ్ళీ గురువు అనేది ఒక తావిత వేస్తాడు బందోబస్తు, అది ఒక నిమ్మకాయ ఇస్తాడు. మనకేం కాకుండా చెడు కాకుండా ఆయన ఒక 2 ఆడల 3 ఆడల తోడు ఉంటాడు, ఏం కాకుండా. ఆయన ధైర్యం మనకు శక్తి లాంటిది గురువుది, ఆయన ఆశీర్వాదం. ఆయన చెప్పినట్టు నడిస్తే మనకు తోవ అనేది సాపు ఉంటుంది. నిబంధనలు ఏముంటాయి? నిబంధనలు పాటించేది అమ్మ, కొంతమంది ఒక్క పొద్దుతోనే ఇస్తారు, కొంతమంది ఒక్క పొద్దుతోనే ఇస్తారు, పాలతో వస్తారు. చాలా పెద్దవాళ్ళు ఆ సీనియర్లు అంటే 2 అరటిపండ్లు గిలాస్ 2 పాలు తాగుతుండే, ఒక్క పొద్దున్న ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే జనరేషన్కి, ఇప్పుడు మీరు అంటారు కదా తాగుతారు గలీజ్ చేస్తారు అని, వాళ్ళు ఫస్ట్ మనం పసుపు రుద్దుకుంటప్పుడు కొంచెం పానకం అని ఒకటి వస్తుండే. ఫస్ట్ కళ్ళు ఉండే, మందులు లేకుండే. సామలకు శాఖ పోసి కొంచెం 4 మద్దల్ని పూజ శాఖలకు తీర్థంలాగా తీసుకుంటేనే, ఆ తీర్థం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. మాకు ఎక్కువ అయిపోయింది, ఓవర్ లెవెల్గా చేస్తున్నారు. అది చేస్తే వాళ్ళకే తప్పు, వాళ్ళకే చెడ్డ పేరు. అంటే సంఘం తరపు నుంచి వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారమ్మా, చాలా తీసుకుంటారు. కొంతము పబ్లిక్ని ఎనీ టైం, ఇప్పుడు మన ఆర్డర్ ఉంది, సంఘం అనేది ఎక్కడ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ దారికి, వీళ్ళు తప్పు చేసిన వీళ్ళ ఉరకలేరు కదా. అక్కడ నంబర్ 1 అక్కడ ఏజెంట్ పెద్ద మనిషి ఎవరు ఉన్నారో మన గ్రూప్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ తరఫు నుంచి తెల్లారి వాళ్ళని పట్టుకొని దాని పర్మిషన్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, పోతరాజు పేరు ఎవరైతే ఖరాబ్ చేస్తారో వాళ్ళు భూమికి యాలాడతారు. అంతే. అమ్మవారిని పేరు ఖరాబ్ చేసినా, పోతరాజు పేరు ఖరాబ్ చేసినా మీరు భూమికి పడాల్సి వస్తుంది. అంటే ఒక మాట అన్న, అంటే చేతబడి చేస్తారు పోతరాజులు అని చెప్పేసి కొంతమంది అంటే యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఒకప్పుడు చాలా ఉండే అన్న, చాలా అంటే చాలా మంత్రకాలు ఉంటుండే. అప్పుడు పోతరాజులు తక్కువ ఉంటుండే, అప్పుడు చేస్తుండే అమ్మ. ఇప్పుడు దేవుడు ఎంతో సత్యమో దుష్టశక్తి కూడా ఉన్నది, లేదని కాదు. కానీ అప్పుడు మనుషులు ఈ కాలంలో లేరు. అప్పుడు చేతబడి చేసిన మనుషులు ఇక్కడ లేరు. ఇప్పుడు శక్తులు ఎక్కువైపోయారు. అమ్మవారు
దీవెనలు ఎక్కువైపోయినాయి. దుష్టశక్తి ఎవడైతే చేస్తా అంటుంటే వాడే ఫస్ట్ కూలబడుతున్నాడు కిందికి. ఇంకొక విమర్శ కూడా ఉంది ఏంటంటే ఈ పోతరాజులు వేషం వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రౌడిజం చేస్తారు, కొడతారు అని చెప్పేసి కూడా, అంటే ఇవన్నీ మనం ఏవైతే ఇంటర్వ్యూ చూస్తామో వాళ్ళ దాంట్లోనే ఉన్నాయి. అమ్మ పోతరాజు రౌడిజం చేయడమ్మా ఏంటంటే ఇప్పుడు నేను ఒక మాకు జాబులు లేవు అని అన్నాం కదా. పోతరా సీజన్లో మేము జాబులు పోతే మాకు జాబులు పోయినప్పుడు ఏంటంటే కొంచెం మన పర్సనాలిటీ 8% ఉంటే బౌన్సర్ లాగా పోతుండే, బౌన్సర్ డ్యూటీలు చేస్తుండే. చాలామంది కొంచెం బాడీ 8% ఉంటే కొంచెం అరే భయంకరంగా ఉన్నాడు కానీ బౌన్సర్ లాగా తీసుకుపోతుండే. చాలామందికి పర్సనల్ చూసి బౌన్సర్ డ్యూటీలు ఇచ్చిండే. కానీ రౌడీజం మాత్రం చేయడమ్మా. రౌడీజం చేసినాం అంటే పోతరాజు మీద ఏదైనా చేయగలుగుతాడు, అది కాదు తప్పు. రౌడీజం ఉన్న రౌడీజమే, పోతరాజే. మాకు కడుపు తిప్పలకు మాకు బౌన్సర్లకు రామంటే బాడీ వెనక సెక్యూరిటీ లాగా ఇలవడానికి మేము పోతాం. ఏంటంటే మా ఫ్యామిలీ గురించి. మాకు కూడా ఇప్పుడు పోతరాజు ఉన్నప్పుడు అమ్మ మాకు 8 వారాలు అన్నం పెడుతుంది, ఆదాయం చూపిస్తుంది. ఇప్పుడు అయిపోయినాక మమ్మల్ని గుర్తించేటోళ్ళు ఎవరు లేక అని చేసి మాకు జాబులు పోతాయని. కానీ కొంతమంది క్లబ్బులలో చేస్తారు బౌన్సర్లా, కొంతమంది బౌన్సర్లాగా బయట ఈవెంట్లు జరుగుతాయి. అట్లా పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు, పర్సనల్ ఉన్నారు. ఇక పర్సనల్ లేని వాళ్ళు అయితే కొంతమంది ఏం చేస్తారు, ఆటో నడిపించేటోళ్ళు ఉన్నారు, పెయింటింగ్ పని పోయేటోళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కష్టపడినోడు ఎన్నడూ చెడిపోడమ్మా. ఆ అమ్మని నమ్ముకున్నాడు బాగుపడతాడు కానీ ఎన్నడికి చెడిపోడు. బోనాలు అయిపోయి అంటే స్టార్ట్ అయిన నుంచి ముగిసే వరకు మీ దినచర్య ఎట్లుంటుంది? మా దినచర్య మా ఫ్యామిలీ అమ్మ, కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా. ఇంట్లో వైఫ్ కానీ పిల్లలు కానీ మేము ఏ రాత్రి అయినా 2 కానీ 3 గంటలకు ఇంటికి వచ్చినా కూడా మాకు అన్నం పెడతారు. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్, అమ్మ నాయన ఆశీర్వాదం, ఇంకా భార్య పిల్లలది. ఏం చేస్తారు మీరంతా? ఏం చేస్తారు ఇక? అంటే పోతరాజు ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, ఆ రోజు రెడీ అయిపోవాలా, ఏమేం చేసుకుంటారు ఆ రోజు మొత్తం రెడీ చేసుకుంటారు? ఇంట్లో ఫస్ట్ సామాన్ పూజ చేసుకుంటాం. సామాన్ పూజ చేసుకున్నాక అమ్మవారి ఇంట్లో మా కులదైవం ఉందో ఎల్లమ్మ, ఆమెకు పూజ చేసి ఆమెకు దీపం ముట్టించి ఆమె ఆశీర్వాదం తీసుకొని అమ్మ నాయన కాలు మొక్కి ముందుకు పోతాం. అంటే మళ్ళీ ఆ లెన్స్ కూడా చాలా కొంచెం జాగ్రత్తగా ఉంటారు మీరు, అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెట్టుకునేటప్పుడు కూడా నేను చూసాను చాలా. ఒకసారి చెంకి ఈ గుడ్డులో పోయి గుడ్డు తెగిందమ్మ నాకు. కొంచెం మనం ఏంటంటే ఎదురు మంది హ్యాపీనెస్ గురించి మనం కొంచెం బాధపడినా మన పేరు ఉండాలా, మన గురు పేరు ఉండాలా. పలానా పోతరాజు వచ్చిండు, హైలైట్ చేసిండు, మళ్ళా పోతరాజుని మళ్ళీ పిలిచి. ఎందుకంటే మాతోని ఒక అమ్మవారి కార్యక్రమం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో పిల్ల పాపలు అమ్మ నాయన అందరూ చల్లంగా ఉండాలి. ఆ పోతరాజుతో నాకు మంచిగా అయిందని వాళ్ళే పిలిచి భక్తులు మమ్మల్ని విలువాల. అది మాకు ఆ హ్యాపీనెస్. దాని గురించి ఏ బాధ అయినా ఏ కష్టమైనా మేము రెడీ అమ్మ. రాష్ట్రంలో ఎక్కడికి పిలిచినా మళ్ళీ పిలిచినా పోతాం, మచిలీపట్నం దాకా పోతాం ఆర్డర్ల మీద. సో ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ పండుగ ఎట్లా జరగబోతుందంటారు? అంటే మీ కాంట్రిబ్యూషన్ ఎట్లుండబోతుందంటారు? అమ్మ పండుగ అమ్మవారు ఆశీతులు చేపించేది అమ్మవారే, వైభవంగా అవుతుంది. ఈసారి ఇంకా మంచిగా జరగాల. ఈ కరోనాలు కానీ మాయ రోగాలు కానీ రాకుండా పిల్ల పాపలతోని అందరూ సుఖశాంతులతో మంచిగా ఉండాలని, అమ్మవారి ఆశీతులు ఉండాలని మా పోతరాలకు గ్రూప్తో, మా దినేష్ గ్రూప్ ఎక్కడ పోయినా వాళ్ళ ఆశీస్సు పెద్దవాళ్ళ ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి, మీకేంటి ఇన్స్పిరేషను పోతరాజు వేషం వేసుకోవడానికి? నాకు వచ్చేసి నేను ఒక ప్రేక్షకులు లాంటినే పోయిటాను దినేష్ అన్న దగ్గరికి చూడ్డానికి. నాకు అప్పుడు అవి ఏం తెలియకపోతున్నాయి. ఒక పక్కన MBS జ్యువెలర్స్లో జాబ్ చేస్తాను. అక్కడ ఏంటంటే దినేష్ అన్న చూసి చాలా రోజులు వచ్చి పోయిటోని, ఆయన ఎక్కడ వేషం వేస్తే అక్కడ పోయిటోని. అక్కడ చూసుకొని నన్ను ఒక్క రోజు అడిగాడు మా గురువు, ఏంటంటే నువ్వు వేస్తావు భాస్కర్ అని అడిగాడు. సరే తర్వాత ఏమన్నాడంటే నీ తల్లిదండ్రులను అడిగినాక వాళ్ళు ఓకే అంటే నేను తీసుకుంటా. సరే అట్లయినా మా తల్లిదండ్రులను అడిగితే అన్నారు, సరే మీ గురువు ఉన్నాడు కదా, మీ గురువు చూసుకుంటా అంటే ఇట్లా నువ్వు వేసే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మా గురుగారు ఏం చేశారు, ఫస్ట్ ఆర్డరు LB నగర్లో ఇచ్చారు. ఆ సక్సెస్ చేసుకొని వచ్చాను. ఇప్పటివరకు తిరగలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? యాక్చువల్లీ నేను 6 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. 6 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు బయట వేసాను. దాని తర్వాత 4వ వాడు లేక మా ఉత్సాహ్ దినేష్ పోతరాజు ఏం చేశారు, నీ ఎక్కడ సెట్ అయితే లేరా నువ్వు రారా అని తీసుకుపోయి మంకలమ్మ గుడిలో నాకు హక్కు ఇప్పించాడు. ఆడ మంచిగా సక్సెస్ అయింది. ఇప్పటి వరకు మంకలమ్మ గుడిలో వేస్తున్నాను. దానికి బట్టి కామేష్ అన్న, రమేష్ అన్న అంతా వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు మంకలమ్మ గుడికి కూడా గావు పోతరాజు వేస్తున్నా. అది కూడా మా దినేష్ పోతరాజు
ఆయన వల్లనే మేము ఇంతవరం. దాని తర్వాత నర్సింగ్, వెంకటేష్, సందీప్ వీళ్ళందరూ ఉన్నారు. ఆయన లేనిది ఎవరు లేరు. ఆయన తరఫు నుంచి ఏదైనా. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ముఖ్యంగా పోతరాజులు అంటే చాలా విమర్శలు ఉంటాయి. పోతరాజులు తాగేసి ఉంటారు, లేకపోతే కలర్లు ఎందుకు వేసుకున్నారు, వాళ్ళు పసుపు కదా వేసుకోవాల్సింది, ఇలాంటివి చాలా మాట్లాడతారు. మీరు దీనికి ఏమంటారు? చూడండి, ఒకప్పుడేమో పాత మనుషులు ఏంటంటే పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకొని వేసేవారు. ఏంది మా గురువు ఏం చేశారు, దినేష్ పోతరాజు ఏదో కళ, మంచి కళ కనిపించాలి చూసే మనిషికి. ఇప్పుడు ఎంతో మంది వస్తారు, భక్తులు వస్తారు, చూడనీకి వస్తారు, అక్కడిక్కడ ఏదో ఊర్లకి వచ్చి. అప్పుడు మన సికింద్రాబాద్ బోనాలు అంటేనే ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు చాలా మంది ఊర్లో సార్. లస్కర్ బోనాలు అంటేనే ఒక రేంజ్, అది ప్రతి ఒక్క పోతరాజు చూడనీకి వస్తారు. అంటే ఆయన ఏం చేశారంటే కొద్దిగా వెరైటీ, మంచి చూద్దాం, ఇంకా మంచి పోతరాజులు ఇంకా మంచి గలగాలి అంటే ఒక కలర్ పెయింటింగ్ తీసుకొచ్చి, లెన్స్ తీసుకొచ్చి, ఆ పనులు తీసుకొచ్చి ఒక క్రేజ్ చేసింది. కానీ ఆయన ఉన్నంత క్రేజ్కి మేము ఇంకా ఎదగలేదు. కానీ ఆయన క్రేజ్ అయినదే ఇంకా ఉంది. ఆయన క్రేజ్కి ఇంకెవరు రారు, చెయ్యరు. ఆయనది ఇంకా రూపం రాదు ఎవరికి. ఆయన తీసుకొచ్చిందంటే అది ఒక క్రేజ్ తీసుకొచ్చింది. అక్కడ గుడికాడ ప్లస్ ఎక్కడైనా. ఇప్పుడు ఆయనను చూస్తే 10 మంది వేస్తున్నారు, కానీ ఈయనను చూసి అది వేస్తలేరు కదా. అది ఆయనది ఏంటంటే ఆయన గుణమైన. ఇప్పుడు వచ్చినాం అనుకో, మనం ఇలా ఆర్డర్ వచ్చింది అనుకో, ఇలా మంచి మంచి కింద బోనాలు వస్తున్నాయి, ఘట్టాలు వస్తున్నాయి అంటే అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పైన ఏం చేసేసి రెడీ అయ్యి మనం ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఈ పోజ్ పెడదాం, ఇది చేద్దాం, కాళికమాత అది ఇది అన్నీ తీసుకుపోయి ఒక వారం రోజులంతా ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళ ఇంటి మీద. ఆ ప్రాక్టీస్ ప్రకారంగా చేసే వరకు ఆ గుడి కాడ పేరు వచ్చింది. ఏడవైనా మేము ఒకటే మాట్లాడతాం, దినేష్ పోతరాజు అని పేరే మాట్లాడతాం, కానీ ఎవరు వేరే పేరు. ఎందుకంటే ఆయన పేరు నిలబెట్టడం అనేది మాకు గుడోళ్ళు కూడా మాకు మస్తు సహాయం చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పేరు కూడా నిలబెడతాం. ఎందుకంటే ఎక్కడ పోయినా ఏది చేయం, ఎందుకంటే మన పని గుడి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినా, ఏ భక్తుడు పిలిచినా కూడా పోయినామా, ఆడ ప్రోగ్రామ్ చేసుకున్నామా, చేసుకుని కంప్లీట్ చేసుకొని వస్తాం. సో చూసారు కదా మొత్తానికి అంటే పోతరాజు లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే ఆయన మన దగ్గరికి ఎలా రెడీ అయ్యి వస్తారు, అండ్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత మనం చూస్తుంటాం ఉజ్జయిని మహంకాళి కావచ్చు, లష్కర్ బోనాలు కావచ్చు, గోల్కొండ కావచ్చు, బల్కంపేట దగ్గర కావచ్చు, బోనాల దగ్గర వాళ్ళు చేసే విన్యాసాలు అంత ఇంత కాదు. వాళ్ళని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మేము ఎంత దాకన్నా రెడీ అవుతాం. ఎట్లా అంటే వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు సంతోషంగా మమ్మల్ని చూసి వెళ్ళాలి అని చెప్పేసి మేము ఎంతవరకైనా రెడీ అవుతాం అని చెప్పేసి పోతరాజు నర్సింగ్ అంటున్నారు. ఏదేమైనా అంటే వాళ్ళు పెట్టుకునే లెన్స్, వాళ్ళు వేసుకునే కలరు, వాళ్ళు వేసుకునే బట్టలు, పూసలు, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన అదే చెప్తున్నారు, మాకు ఇవన్నీ అమ్మవారు ఇచ్చినవి అని చెప్పేసి. ఇంకా కొన్ని విమర్శలు అంటారా, ఈ విమర్శల్లో ఖచ్చితంగా అంటే ఈ విమర్శలకు సంబంధించి అఫ్ కోర్స్ తాగుతారు అని మా దాంట్లో ఇలాంటి సంఘాలు దాన్ని కట్టడి చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ సంఘం కూడా యూనిటీ మీద ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మా పెద్ద దినేష్ అన్న లేరు, ఆయన ఉండుంటే ఇలాంటిది ఉండేది కాదు. ఆయన లేకపోవడం వల్ల ఆయన లోటు అయితే మా సంఘంలో ఉంది. ఏదేమైనా మళ్ళీ దాన్ని రీయూనిట్ చేయడానికి మేము ట్రై చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు 26వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి బోనాలు. ఈ బోనాలలో ఒక పక్క మనకు బోనాల సందడి ఎక్కువ ఉంటుంది అంటే, ఇంకో పక్క పోతరాజుల సందడి అంత ఇంత ఉండదు. సో చూద్దాం మరి ఈసారి పోతరాజుల వీరంగం ఎట్లుంటది అనేది. పోతరాజు పోలికే కవేటిండు, మీసాల మీద నిమ్మకాయ వేటిండు.